అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది చూద్దాం. ఏపీ పీజీ సెట్ గేట్ జీప్యాట్, అదేవిధంగా ఐసెట్ పీజీ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్కి సంబంధించి కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. వీటన్నింటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఏపీ పీజీ సెట్ గేట్ మరియు జీప్యాట్కి సంబంధించి చూస్తే మనకు ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది ప్రస్తుతానికి జరగడం లేదు. దానికి సంబంధించిన డేట్స్ అనేది తర్వాత ఇస్తాము అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగింది, ఆల్రెడీ చూసింటారు. ఇంకా దీనికి సంబంధించి డేట్స్ ఒకసారి చూస్తే 3వ తేదీ మనకు అంటే ఈరోజు సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని ఇచ్చినాడు. ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది ఈరోజు మనకు తెలుస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సీట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. 4వ తేదీ 5వ తేదీ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు వచ్చిన కాలేజీ ఓకే అన్నట్లుగా మీరు ఓకే చేయండి. లేదంటే కన్నా మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏపీ పీజీ సెట్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్ అనేది కూడా ఒకసారి చూస్తే 4వ తేదీ నుంచి ఇవ్వడం అనేది జరిగింది. అంటే రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు పెట్టలేదు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఇక్కడ పెట్టినాడు, కానీ దీనికి సంబంధించి అప్డేట్ అనేది మనకు ప్రస్తుతానికైతే పెట్టలేదు. నైట్ లోపల పెట్టొచ్చాము. రేపటి నుంచి మనకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఫీ పేమెంట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లు కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికెట్లు అనేది మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినాడు కదా ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని, ఇక్కడ ఇస్తాడు. మనకు వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా వెరిఫికేషన్ అనేది మనకు 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతుందని ఇక్కడ ఇచ్చినాడు. ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫై అయిన వాళ్ళందరూ కూడా 8వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య మీకు ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలనేది వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఒక కాలేజ్ తర్వాత ఒకటి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లు ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఎక్కువ కాలేజీలు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కాలేజీలో కాకపోతే ఇంకో కాలేజీలో రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా 12వ తేదీ ఆల్రెడీ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే ఛాన్స్ అనేది ఉంటుంది. 14వ తేదీ మనకు ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది తెలుస్తుంది. ఇంకా 15 నుంచి 18వ తేదీ మధ్య సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. వెబ్సైట్లో మనకు వచ్చిన కాలేజీ ఓకే అన్నట్లుగా సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. లేదంటే సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. ఇంకా మీరు ఏ కాలేజీలో అయితే వచ్చి ఉంటుందో అక్కడ కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. క్లాసెస్ అనేవి 17వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి అనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు రిజిస్ట్రేషన్ అనేది 4 నుంచి 6వ తేదీ వరకు 3 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకున్న వాళ్ళే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా తెలియజేయండి. అదేవిధంగా ఏపీ ఐసెట్కి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినాడు చూడండి, ఏపీ ఐసెట్ సెకండ్ ఫేజ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలను ఒకసారి చూస్తే ఇక్కడ ఇచ్చినాడు చూడండి డేట్స్. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఐసెట్కి సంబంధించి 1200 ఇచ్చినాడు. ఓసీబీసీలకు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 600 ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా డేట్స్ వివరాలు చూస్తే మనకు 4వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా వెరిఫికేషన్ అనేది 5వ తేదీ నుండి 8వ తేదీ మధ్య ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అనేటివి 9వ తేదీ నుండి 14వ తేదీ మధ్య ఏ కాలేజీ కావాలి, ఎక్కడ కావాలనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ కాలేజీ ఇస్తే మీకు ఎక్కడొక చోట సీట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. 15వ తేదీ వచ్చేసి మీకు ఆల్రెడీ పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే, ముందు వెనక మార్చుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 17వ తేదీ సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది మనకు ఆ రోజు తెలుస్తుంది. సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. 17వ తేదీ నుండి 21వ తేదీ మధ్య సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. వెబ్సైట్లోకి వెళ్ళి మీకు వచ్చిన కాలేజీ ఓకే అన్నట్లుగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. లేదంటే మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాలేజీలో కూడా రిపోర్ట్ చేయాలి. కాలేజీలో రిపోర్ట్ చేస్తే మీకు సీట్ అనేది ఓకే కన్ఫర్మ్ కావడం అనేది జరుగుతుంది. లేదంటే సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. ఇందాక చెప్పినట్లు ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసిన తర్వాత మీరు మీ సర్టిఫికేట్స్ అనేటివి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ది ఫాలోయింగ్ ఆర్ ది స్కాన్డ్ సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని ఇచ్చినాడు చూడండి.
కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్కి సంబంధించి చేసుకోండి. గతంలో చేసిన వాళ్ళు అవసరం లేదు. ఏపీ ఐసెట్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో లేదా కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా 3 ఇయర్స్కి సంబంధించి అన్ని సెమిస్టర్లో కలిపి ఒకటే దాంట్లో ఉంటుంది అది కానీ, లేదా ప్రొవిజనల్ అంటే మీరు ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ అనే దానికి సంబంధించి ఒక సర్టిఫికేట్ ఉంటుంది అది. ఇంకా ఇంటర్ మార్క్ లిస్ట్ లేదా డిప్లొమా అంటే డిప్లొమా, అదేవిధంగా ఎస్ఎస్సిఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది పెట్టచ్చు. స్టడీ సర్టిఫికేట్స్ 9th క్లాస్ టు డిగ్రీ వరకు, అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరైతే ప్రైవేట్ స్టడీ చేసి ఉంటారంటే డిస్టెన్స్లో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా మళ్ళీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నాడు కదా 10 ఇయర్స్ ఎవరి పేరెంట్స్ అయితే వేరే స్టేట్లో జాబ్ చేసి ఉంటారని ఇచ్చినాడు. ఒకసారి మీద ఇదంతా చదువుకోండి. ఇంకా తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఓసీ వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైనా ఉంటే గినా ఈ సర్టిఫికేట్ ఉంటే గినా అది కూడా మీరు పెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా లోకల్ సర్టిఫికేట్ అన్నాడు, ఇది కూడా రెడీ చేసుకోండి. ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయి ఉంటారో వాళ్ళు దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఇక్కడ నెంబర్ ఇచ్చినాడు చూడు, ఫోన్ చేసి కనుక్కోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఏపీపీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. బీపీఈడి, డిపిఈడి చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా కౌన్సిలింగ్ ఎప్పుడని. ఇంకా దీనికి సంబంధించి మనకు డేట్ ఇచ్చినారు చూడండి, 4వ తేదీ నుండి 6వ తేదీ మధ్య మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నేను ఇప్పుడే వెబ్సైట్ చెక్ చేశాను కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి కూడా అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. కాబట్టి రేపటి నుంచి అంటే 4వ తేదీ నుండి 6వ తేదీ మధ్య మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దీనికి సంబంధించి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.